హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ డెవాప్స్ బై మీను. సో ఈ వీడియోలో వచ్చేసి మనము ఎస్ఎస్హెచ్ విజువల్ స్టూడియో యూస్ చేసి ఏ విధంగా ఈసీ2 ఇన్స్టెన్స్ లేదా రిమోట్ ఇన్స్టెన్స్కి ఏ విధంగా కనెక్ట్ అవుతాం అనేది తెలుసుకోబోతున్నాం. సో నార్మల్గా మనము ఈసీ2 ఇన్స్టెన్స్కి ఏ విధంగా కనెక్ట్ అవుతాం బై యూజింగ్ పుట్టి, మొబెక్స్ట్రమ్ లేదా సెషన్ మేనేజర్ యూస్ చేసి కనెక్ట్ అవుతాం. బట్ నార్మల్గా ఏమంటే మనకి బెస్ట్ సజెస్టెడ్ ఏమంటే విజువల్ స్టూడియోలో అయితే మనకి ఫైల్స్ కానీ అవి కానీ ఏమైనా కొత్త ఫైల్స్ యాడ్ చేసుకోవాలన్నా, లోకల్ ఫైల్స్ యాడ్ చేసుకోవాలన్నా, ఎడిటింగ్ చేయాలన్నా కూడా మనకి విజువల్ స్టూడియో అనేది బెస్ట్ అండ్ ఫీచర్స్ ఇస్తుంది. సో అందువల్ల మనము ఇప్పుడు విజువల్ స్టూడియో యూస్ చేసి ఏ విధంగా దీనికి కనెక్ట్ అవుదాం అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం విజువల్ స్టూడియో నుంచి కనెక్ట్ అవడానికి మనకు వచ్చేసి ఫస్ట్ ఇక్కడ ఎక్స్టెన్షన్స్లో మనకి ఎస్ఎస్హెచ్ రిమోట్ అని ఒకటి ఉంటుంది, ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో ఫస్ట్ వీ నీడ్ టు ఇన్స్టాల్ దట్ రిమోట్ ఎస్ఎస్హెచ్ ప్లగిన్. సో ఇక్కడ ఇన్స్టాల్ చేయండి. సో ఇట్ ఈస్ ఇన్స్టాలింగ్. సో వన్స్ ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఒకసారి విజువల్ స్టూడియో రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏమైనా ప్లగిన్స్ కానీ ఏమైనా కానీ మనము ఏమైనా ఇన్స్టాల్ చేసిన తర్వాత వన్స్ ఇఫ్ యూ రీస్టార్టెడ్ దెన్ ఏదైతే ప్లగిన్ ఉందో ఎక్స్టెన్షన్, సో అది అప్డేట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ప్లగిన్ ఇన్స్టలేషన్ అయితే అయ్యింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ వ్యూకి వచ్చేసి కమాండ్ ఇక్కడ ఉంది చూడండి, Ctrl+Shift+P అని లేదండి, లేదా కమాండ్ ప్యాలెట్ క్లిక్ చేస్తే ఇక్కడ కనెక్ట్ టు హోస్ట్ ఆర్ ఎల్స్ యాడ్ న్యూ ఎస్ఎస్హెచ్ హోస్ట్ అని వస్తుంది. క్లిక్ ఆన్ యాడ్ న్యూ ఎస్ఎస్హెచ్ హోస్ట్. ఇక్కడ వచ్చేసి నేను క్రియేట్ చేసిన సర్వర్ వచ్చేసి Ubuntu యూజర్ నేమ్. ఇఫ్ ఇన్ కేస్ మీరు AWS EC2 Linux అయితే EC2-user@ అని ఇవ్వండి. అండ్ లెట్ మీ కాపీ IP అడ్రస్ యాజ్ వెల్. ఓకే, click on enter. సో ఇది కాన్ఫిగ్ ఫైల్. సో లెట్ మీ ఓపెన్ దిస్ కాన్ఫిగ్ ఫైల్. యూజర్ యాడ్ అయింది. కాన్ఫిగ్ ఫైల్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ హోస్టర్ నేమ్, యూజర్ నేమ్ అని వస్తుంది. సో లెట్ మీ డిలీట్ హోస్ట్. వచ్చేసి హోస్ట్ అనేది నేను నా ప్రిఫరెన్స్ కోసం పెట్టుకుంటున్నా. సో లెట్ మీ మై ఇన్స్టెన్స్. అండ్ సో నార్మల్గా మనకి ఇన్స్టెన్స్ కనెక్ట్ అవడానికి మనకు ఉండాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటి? ఫస్ట్ వీ నీడ్స్ టు హ్యావ్ ఐపీ అండ్ యూజర్ నేమ్, అండ్ యాజ్ వెల్ వీ నీడ్స్ టు హ్యావ్ పెమ్ కీ. సో పెమ్ కీ కాబట్టి ఇక్కడ ఐడెంటిటీ ఫైల్ అని ఇస్తున్నా. అండ్ ఆల్రెడీ దీనికి నేను ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన మనకు ఆల్రెడీ పెమ్ కీ అనేది కూడా క్రియేట్ చేస్తాం కదా. సో ఇక్కడ చూసినట్లయితే నేను ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాను. అండ్ ఇన్ దట్ ఇన్స్టెన్స్ ఐ గివ్ యాజ్ Ubuntu-Mumbai అనే పెమ్ కీ అయితే క్రియేట్ చేశాను. సో ఇక్కడ ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను. మీరు ఏదైతే పెమ్ కీ డౌన్లోడ్ చేశారో పెమ్ కీ మీద క్లిక్ చేసినట్టయితే లెఫ్ట్ క్లిక్ ఇక్కడ వస్తుంది మీకు కాపీ యాజ్ పార్ట్ అనేది. సో ఇది క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో లెట్ మీ సేవ్ దిస్ ఫైల్. సో ఇప్పుడు సేవ్ చేసాం కదా. సో లెట్ మీ క్లిక్ ఆన్ వ్యూ ఆన్ కమాండ్ ప్యాలెట్. ఇక్కడ కనెక్ట్ టు హోస్ట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనం క్రియేట్ చేసాం కదా ఇందాక మై ఇన్స్టెన్స్ అనేది. సో ఇక్కడ మై ఇన్స్టెన్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో దెన్ ఇట్ విల్ ఆస్క్ వెదర్ ఇట్ ఈస్ Linux, Windows, Mac OS. సో ఇట్ ఈస్ మై ఇన్స్టెన్స్ is Linux. సో క్లిక్ ఆన్ Linux. ఓకే, ఇది కనెక్ట్ అయిందండి. ఒకసారి ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఓపెన్ ఫోల్డర్ అని ఉంది కదా, ఓపెన్ ఫోల్డర్ చేస్తే /home Ubuntu పాత్ లో ఏ ఫోల్డర్ ఓపెన్ చేయాలండి. నాకు Ubuntuలో ఇప్పుడే కొత్త ఇన్స్టెన్స్ కాబట్టి నాకు ఎటువంటి పాత్స్ ఫోల్డర్స్ అయితే లేవు. సో డిఫాల్ట్ పాత్కే కనెక్ట్ అవుతాను. సో వన్స్ ఇక్కడ కనెక్ట్ అయిన తర్వాత సో ఇక్కడ చూడండి సెట్టింగ్ అప్ SSH హోస్ట్ కాన్ఫిగరేషన్స్ అని. సో తర్వాత అడుగుతుంది పేరెంట్ ఫోల్డర్ ట్రస్ట్ చేస్తున్నారంటే ఎస్ ఐ ట్రస్ట్ ది అథర్స్ అని క్లిక్ చేస్తాం. సో దట్స్ ఇట్ అండి, ఇలా Ubuntuకి కనెక్ట్ అవుతాం. సో ఇఫ్ వాంట్ టు ఇక్కడ ఆల్రెడీ ఒక text.txt అనే ఒక ఫైల్ అయితే క్రియేట్ చేసాం. సో ఇఫ్ వాంట్ టు క్రియేట్ మోర్ దిస్ ఇస్ మై ఫోల్డర్ ఆర్ సంథింగ్. సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీ ఫోల్డర్స్, సో ఇలా ఫోల్డర్స్ ఏమైనా క్రియేట్ చేసుకొని సో ఆ ఫోల్డర్స్లో మీరు ఏమన్నా ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. సో ఫైల్స్ అనేది కాపీ చేసుకోవాలన్నా ఏ విధంగా అయినా కూడా ఈ విధంగా మీరు విజువల్ స్టూడియో యూస్ చేసి చేసుకోవచ్చు. సో ఇది మనం ఏ విధంగా విజువల్ స్టూడియో యూస్ చేసి SSH కనెక్ట్ అవుతాం అనేది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ డూ కమెంట్ అండ్ ping me in Insta as well. Thank you, Andy. Thanks for your valuable time.